హలో ఫ్రెండ్స్, ప్రపంచంలో ఎక్కువగా ఆనందంగా ఉండేది జపాన్ దేశంలోని ప్రజలు. ఎక్కువ కాలం కూడా జీవించేది వాళ్ళే. మంచి ఆరోగ్యం, మెరుగైన జీవితం కోసం చాలా సంతోషంగా జీవిస్తుంటారు. వాళ్ళు ప్రతి క్షణం ఆనందంగా ఉండటానికి ఆలోచిస్తారు. జపాన్లో చాలామంది ప్రజలు 100 సంవత్సరాలకు పైగా జీవిస్తారు. జపాన్ ప్రపంచంలోనే అత్యధిక ఆయు ప్రమాణం కలిగిన దేశాలలో ఒకటి. వారి ఆరోగ్యకరమైన జీవనశైలి వారి దీర్ఘాయుష్యువుకు ఒక ముఖ్యమైన కారణం. జపాన్ ప్రజల ఆరోగ్య రహస్యాలను మనం కూడా పాటించడం వల్ల వారి వంటి ఆరోగ్య లాభాలను పొందవచ్చు. అయితే జపాన్ ప్రజల ఆరోగ్య రహస్యాలలో, వారి జీవనశైలిలో పాటించే పద్ధతులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జపాన్ దేశంలో 100 సంవత్సరాల పైబడి జీవిస్తున్న వారు చాలామందే ఉన్నారట. అంతేకాకుండా మిగతా దేశాల వారితో పోల్చుకుంటే జపాన్ దేశస్థులు ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ముఖ్యంగా వీరు ఉదయం లేవగానే పరగడుపున 3 గ్లాసుల మంచినీరు తాగుతారు. మనం ఉదయం లేవగానే టీ, కాఫీలు తాగుతుంటాము. కానీ అక్కడి ప్రజలు టీ, కాఫీలకు బదులుగా గ్రీన్ టీ తాగడానికి ఇష్టపడతారు. గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి కాపాడుకోవచ్చు. అలాగే జపాన్ ప్రజలు ఆహారం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రతిరోజు తాజా కూరగాయలు, సీజనల్గా లభించే పండ్లు తప్పకుండా తీసుకుంటారు. అంతేకాకుండా ప్రాసెసింగ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, టిన్స్లోని ఆహారానికి దూరంగా ఉంటారు. ఇదే కాకుండా జపాన్ ప్రజలు ఆహారంలో రెడ్ మీట్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. సముద్రపు ఆహారమైన చేపలు వంటి వాటిని ఎక్కువ ఇష్టంగా తీసుకుంటారు. మాంసం కన్నా చేపల్లో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే వీరు ఆహారాన్ని సమయానికి మితంగా తీసుకుంటారు. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వలన అక్కడి ప్రజల్లో స్థూలకాయం, అధిక బరువు సమస్య చాలా తక్కువ. మిగతా దేశాల వారితో పోల్చితే జపనీయుల ఎత్తు కాస్త తక్కువే అయినప్పటికీ శరీర నిర్మాణం కూడా ఒక అడ్వాంటేజ్గా ఉంటుంది. దీంతో వారు చురుగ్గా ఉండటం, బరువును అదుపులో ఉంచుకోవడంతో పాటు జీర్ణక్రియ విధానం సక్రమంగా జరుగుతుంది. అలాగే వీరు ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఆఫీసుకు వెళ్ళాలన్నా కూడా నడిచి వెళ్ళడమో లేదా సైకిల్ మీద వెళ్ళటానికి ఇష్టపడతారు. జపాన్లోని వయోవృద్ధులు సాధ్యమైనంత వరకు ఏదో ఒక పని చేయటం, నడవటం, శారీరక శ్రమలో భాగస్వాములుగా ఉంటారు. అలాగే వీరు ఆరోగ్యంగా ఉండటానికి మరో కారణం 85% మంది రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా స్నానం చేస్తారు. నిద్రించే ముందు వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలోని ఉండే మలినాలు సులభంగా వెళ్ళిపోవడమే కాకుండా మానసిక, శారీరక ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వీటన్నిటికన్నా మరో ముఖ్యమైన విషయం, జపనీయులు తమ ఆచార వ్యవహారాలను తప్పకుండా పాటిస్తారు. పెద్దవారిని గౌరవిస్తారు. వయోవృద్ధుల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. చిన్నారులకు ఊహ తెలిసినప్పటి నుంచే స్వచ్ఛత, శుభ్రత నేర్పిస్తారు. సో ఇది ఫ్రెండ్స్, మితంగా తింటూ అమితంగా పెద్దలను, సంస్కృతిని గౌరవించడమే జపనీయుల ఆరోగ్య రహస్యమని చెప్పవచ్చు. ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మా ఆల్ ఇన్ వన్ తెలుగు 2M ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.